నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గత కొన్ని రోజుల నుంచి చూసుకున్నట్టయితే పెంగ్విన్ స్టోరీ బాగా వైరల్ అవుతుంది. ఇది వచ్చేసి 2007లో ఈ వీడియో వస్తే ఆ తర్వాత పూరి జగన్నాథ్ గారు మాట్లాడితే ఇప్పుడు అది వైరల్ అవుతుంది. ఇంతకీ అసలు ఈ పెంగ్విన్ స్టోరీ ఏంటి, అసలు ఎందుకు ఇప్పుడు వైరల్ అవుతుంది అనే విషయాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఎక్కడ చూసినా పెంగ్విన్ స్టోరీ వినిపిస్తుంది. అసలు పెంగ్విన్ లవ్ స్టోరీ అని కొంతమంది, పెంగ్విన్ది వాళ్ళ లైఫ్ స్టైల్ ఇట్లుంటుందని చాలామంది మాట్లాడుతున్నారు. పూరి జగన్నాథ్ గారు మాట్లాడింది ఇప్పుడు బాగా, ఆయన చెప్పిన స్టోరీ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ పెంగ్విన్ స్టోరీ ఏంటి? 2007లో హెర్నర్ వెర్జోగ్ అనే ఒక హాలీవుడ్ డైరెక్టర్ ఎన్కౌంటర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అనే ఒక చిన్న డాక్యుమెంటరీ తీద్దామని అంటార్క్టికాకి వెళ్ళారు. అంటార్క్టికా ప్రదేశం అంటేనే మంచుతో కూడిన ప్రదేశం, అండ్ అక్కడ మనుషులు ఎవరు ఉండలేరు, అంత పెద్ద ఖండం. కానీ కొన్ని జీవరాశులు మాత్రం బతకగలవు, ఆ మంచులో ఉండేవి. అక్కడ ఏంటంటే అంత దాంట్లో ఎవరు ఉండరు కాబట్టి ఆయన దానిపైన ఏదో ఒక మంచి అర్థం వచ్చేలాగా చిన్న డాక్యుమెంటరీని డిజైన్ చేసే క్రమంలో అన్నిటినీ అక్కడ ఉన్న వాటన్నిటిని వీళ్ళు చిత్రీకరిస్తూ ఉన్నారు. అప్పుడు ఒక ఎమోషనల్ స్టోరీ క్రియేట్ అయింది. మనం నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో చూస్తాం, మగ ఏనుగు ఆడేనుగు దగ్గరికి వచ్చింది, తర్వాత ఇలా ఉన్నాయి, తర్వాత చిన్న పిల్ల వచ్చింది, వీళ్ళిద్దరు ముద్దులాడారు. నెక్స్ట్ ఆ తర్వాత సింహము వేటాడుతుంది, జింకను అదేగా చూస్తుంది, పాప మీ జింకకు తెలియదు, వచ్చేస్తుంది పట్టేసింది. నెక్స్ట్ ఇక్కడేమో మొసలి మెల్లిగా చూస్తుంది, జీబ్రా ఏని ఎప్పుడు పట్టేయాలని, పాప మా పిచ్చి జీబ్రాకి తెలియదు, నీళ్ళు తాగడానికి వచ్చింది. అవే జరుగుతూ ఉంటాయి, తెలుసు కదా ఈ స్టోరీస్ అన్నీ. అట్లా తను ఏదో చిన్న డాక్యుమెంటరీ షూట్ చేస్తూ ఉంటే ఒక పెంగ్విన్ నిజంగా యాక్ట్ చేస్తుంది అక్కడ. పెంగ్విన్స్కి మనుషులకి చాలా మంచి బాండింగ్ ఉంటుంది. ఎందుకంటే అవి ఇలా నడుస్తాయి కదా, అవి చూసే జంతువులన్నీ ఇట్లా నడుస్తాయి 4-5 కాళ్ళతో. వాటిలాగే ఇంకేదో నడుస్తుంది, కొంచెం మాలాగే ఉన్నారు వీళ్ళు కూడా అందరూ. ఇప్పుడు మా సమూహం అన్నీ నా మొహంలానే ఉన్నాయి, వీళ్ళు కూడా అందరూ ఒకలానే ఉన్నారు. మొహాలు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, చేతులు ఇట్లా అంటున్నారు, ఏవో వేసుకుంటున్నారు ఒంటిపైన, వీళ్ళందరూ అలాగే ఉన్నారు అని చెప్పి సేమ్ మాలాగే వీళ్ళు కూడా, వీళ్ళు ఇంకో రకమేమో అనుకోని అది మంచి బాండింగ్ ఏర్పరచుకుంటారు, నడుస్తూ ఉంటాయి చక్కగా. లైక్ ఈవెన్ డాగ్స్ కంటే ఎక్కువ ఎమోషనల్ బాండింగ్ ఉంటాయి, డాల్ఫిన్ కంటే కూడా ఎక్కువ ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది పెంగ్విన్స్కి. డాల్ఫిన్స్ తెలుసా, డాల్ఫిన్స్ కూడా మనుషులు అంటే ఇష్టం. అది దాంట్లో ట్రైన్ చేయొచ్చు, అది వస్తుంది ఇట్లానే ముద్దు పెట్టేసి వెళ్ళొద్ది. కానీ పెంచుకోవాలి, చాలామంది దాన్ని పెంచుకోవాలంటే పెద్ద స్విమ్మింగ్ పూల్ కావాలి. సరే వాట్ ఎవర్. ఇప్పుడు ఏం జరిగింది, అలా షూట్ చేస్తుంటే ఒక పెంగ్విన్ మరి ఆ సమూహంలో ఏమైందో తెలియదు, అది ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది. దాన్ని డెత్ మార్చ్ అంటారు. ఎందుకంటే ఏమో ఇంకా అది కలిగింది. ఒక పెంగ్విన్స్ ఎప్పుడు అక్కడే ఉండాలి, వాళ్ళ సమూహంతోనే సముద్రం దగ్గరే ఉంటాయి. సంబంధం లేకుండా అది బతకలేని ఏరియాకి వెళ్ళిందంటే అది చావును వెతుక్కుంటూ వెళ్ళినట్టే. డెత్ మార్చ్ ఎటో వెళ్ళింది, అది తిరిగి రావాలనుకున్న డెత్ మార్చేది. ఎందుకు, తిరిగి వచ్చే మార్గంలో కూడా చచ్చిపోతుంది. అది అంత దూరం వెళ్ళింది కదా, తిరిగి వచ్చే మార్గంలో కూడా చచ్చిపోతుంది దానికి ఏమీ లేకుండా. మరి ఏమైంది, దానికి అంత కష్టం ఏమొచ్చింది, పాపం అది అలిగి అక్కడ దాకా వెళ్ళి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనే దాని మీద, పెంగ్విన్ ఎందుకు వెళ్ళింది అనే ఒక క్వశ్చన్ మార్క్ మీద ప్రజెంట్ ఇంటర్నెట్ అంతా నడుస్తూ ఉంది. అది ఎందుకు అంతలా నడుస్తుంది అంటే, ఎప్పుడో పూరి జగన్నాథ్ గారు ఈ పెంగ్విన్ వీడియో ఆయన కనిపించిన తర్వాత ఆయన ఒక స్టోరీ నరేట్ చేశాడు. ఏమని, పెంగ్విన్స్కి ఎమోషనల్ బాండింగ్స్ చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ప్రపోజల్కి ఎలాగైతే ఏదో ఒకటి తీసుకెళ్తాం, వీళ్ళకి ఒక పెబల్ ప్రపోజల్ ఉంటుంది, చిన్న రాయి, అది దాన్ని యాక్సెప్ట్ చేసింది అంటే ఓకే వి బోత్ ఆర్ టుగెదర్ టు లివ్ అని. నెక్స్ట్ తర్వాత గుడ్లను కాపాడుకోవడం, నెక్స్ట్ వీళ్ళ ఎమోషనల్ బాండింగ్, ఇది మా ఫ్యామిలీ, ఈమె నా మనిషి అని చెప్పి వీళ్ళు అలా ట్రావెల్ చేయడం, వీళ్ళ ఎమోషనల్ జర్నీ అలా కొనసాగుతూ ఉంటుంది. ఎక్కడి దాకా కొనసాగుద్ది అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకము, మేము కలిసి ఉండాలన్న ఇవన్నీ వీళ్ళల్లో బాగా బాండింగ్ బాగా ఇదైపోతుంది. వాళ్ళ పిల్లలంటే మమకారం, మా ఫ్యామిలీ మా అని. కుక్క కూడా అంతే కదా, మా పిల్లలు పెట్టినట్టు ఎవరైనా వస్తే అని అరుస్తుంది, ఎందుకు వస్తున్నావు అంటే, నువ్వు నా పిల్లలు తీసుకెళ్ళడానికి వస్తున్నావా అని చెప్పి వాళ్ళకి బాండింగ్ ఉంటుంది. తల్లి బాండింగ్ అందరికీ ఒకటే, ఏ జంతువుకైనా మనిషికైనా అందరికీ ఒకటే. కానీ వీటికి ఏంటంటే ఈ కమిట్మెంట్, ఇప్పుడు నేను చెప్పిన మిగతా జంతువులకి ఒక కమిట్మెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
మనం ముఫాసా సినిమాలో చూసాం లయన్స్కి బాండింగ్, కానీ అట్లా కొన్ని జంతువుల మధ్య కమిట్మెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఇక్కడ వీళ్ళు ఏమంటారు, పార్ట్నర్ని చీట్ చేసే అవకాశాలు ఉండవు, చెయ్యరు. పార్ట్నర్ ఉన్నంత వరకు ఆ ఒక్క పార్ట్నర్తోనే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటారు అని పూరి నరేట్ చేసిన స్టోరీలో ఉంది. అక్కడికే వస్తున్నా, పూరి నరేట్ చేసిన స్టోరీలో అది ఉంది. చీట్ చేసింది అనుకో, ఒకవేళ మేల్ పెంగ్విన్ అసలు చీట్ చేయదు, ఫీమేల్ పెంగ్విన్ ఒకవేళ చీట్ చేస్తే ఇది హర్ట్ అవుతుంది. హర్ట్ అయ్యి ఇంకెందుకు నా జీవితం, నేను ఇంకా అసలు బతకను అని చెప్పి డెత్ మార్చ్కి వెళ్ళిపోతుంది అనేది పూరి చెప్పిన స్టోరీ. అది చూసిన మేల్స్ అందరూ కూడా చాలామంది దాన్ని షేర్ చేస్తారు. చూసారా మగవాళ్ళ ప్రేమ ఎంత గొప్పది, ఆడవాళ్ళే ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అనే క్రమంలో ఎవడో గొట్టంగాడు దాన్ని షేర్ చేస్తే అది ఆ మార్గంలో వెళ్తుంది. కామెంట్స్ కూడా ఆ రూపంలో వస్తున్నాయి. పూరి జగన్నాథ్ గారు ఎప్పుడో చెప్పారు, మనకి ఇప్పుడు వెలిగింది చూడు, పాత వీడియో అప్పుడు వైరల్ అవ్వలేదు అంటే. అప్పుడున్న వైరల్ అయ్యే కంటెంట్ కాదు, అన్ని పరికరాలు లేవు. ఆయన చెప్పినప్పుడు 2014లో ఏదో పాడ్కాస్ట్ లో చెప్పాడు, అంటే లైక్ ఆయన ఓన్ పాడ్కాస్ట్ లో చెప్పడం జరిగింది. అన్ని ఛానల్స్ అన్ని ఇవి లేవు, జస్ట్ ఏదో మనకు నచ్చింది ఫేస్బుక్ లోనో ఎక్కడో అట్లా వేసుకొని సంబరపడే వాళ్ళం అంతే. బట్ నవ్వు ఇప్పుడు అన్నీ వచ్చేసాయి కాబట్టి, రీల్స్, షార్ట్స్, వాట్సాప్ గ్రూప్స్ ఇవన్నీ బాగా డెవలప్ అయింది కాబట్టి ఈజీగా వైరల్ అయిపోయింది. వైరల్ అవుతూ దాన్ని మెయిన్ ఇప్పుడు ఆ డాక్యుమెంటరీ తీసినటువంటి ఆయన కూడా అడిగితే ఆయన కూడా ఒక అభిప్రాయం చెప్తాడుగా. ఒకవేళ చీట్ చేసిందనే ఎందుకు అనుకోవాలి, తన భార్య చనిపోయి కూడా ఉండొచ్చుగా. ఇది ఎమోషనల్గా వెళ్ళడానికి, నువ్వు ప్రేమించిన మీ ఆవిడ చనిపోయింది, అయ్యో ఇంకెందుకు నా జీవితం, నేను కూడా బతకను అని కూడా పెంగ్విన్ వెళ్ళొచ్చు కదమ్మా. చీటింగ్ అనే అంశమే ఎందుకు రావాలి, ఇట్లా కూడా ఉంటుంది. మేబీ పూరి గారు ఆయనకున్న నాలెడ్జ్తో బాగా చదివి ఉండొచ్చు ఈ ఎమోషన్స్ను, కానీ ఆ ఎమోషనల్లో చీటింగ్ అనే పదమే కాకుండా ఇన్ కేస్ ఒకవేళ అవతల మనిషి చనిపోయి కూడా ఉండొచ్చు, అలా కూడా జరిగి ఉండొచ్చు అని ఈ డైరెక్టర్ అభిప్రాయపడ్డాడు. బికాజ్ హీ షాట్ దట్, అక్కడ నుంచి తనే కదా చూసింది తీసింది కాబట్టి ఆ సమూహంలో ఏం జరిగింది అనేది ఆయనకు తెలుసు. చనిపోయింది, పాపం అంతగా ప్రేమించుకున్నారు ఇద్దరు, మనం కలిసి జీవిద్దాం అనుకున్నారు. ఆ జీవితం కొన్ని నెలలకి ఒంటరి అవ్వాల్సి వచ్చింది. ఆ ఒంటరితనం భరించలేక కూడా చనిపోవచ్చు. ఇట్లా ఇది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంటే ఎవరికి అర్థమైన తీరుల్లో వాళ్ళు ఇష్టం ఉన్నట్టు రాస్తున్నారు. ఈవెన్ దీని మీద ట్రంప్ కూడా స్పందించాడు. అండ్ పెంగ్విన్ అలా వెళ్ళిపోతుంది కదా డెత్ మార్చ్కి, దాంతోపాటు ట్రంప్ వెళ్తున్నట్టుగా మీమ్స్ ఇవన్నీ క్రియేట్ చేశారు. ఉంటారులే, ఇప్పుడు ట్రోలర్స్కి కావాల్సింది ఒక ముడి సరుకు, మీమర్స్కి ఏదన్నా దొరికింది బాగా వైరల్ అవుతుందంటే ఎవరి టాలెంట్ అటు చూపించుకుందామని ఉత్సాహపడతా ఉంటారు. ఆ ఉత్సాహంలో చేసే పనులు ఇవన్నీ ఉంటాయి. సరే ఇప్పుడు ఒక సినిమా ఫ్లాప్ అయిందనుకో, ఇప్పుడు జననాయకన్ సినిమా రిలీజ్ అవ్వలేదంట, ఆ విజయ్ పెంగ్విన్ పట్టుకొని ఎటో వెళ్ళిపోతున్నట్టు. నెక్స్ట్ మళ్ళీ రాజకీయంలో ప్రకారంగా ఇప్పుడు వాళ్ళేమో వైసీపీ వాళ్ళేమో చంద్రబాబు నాయుడు గారిని పెట్టి, వీళ్ళేమో జగన్ని పెట్టి అట్లా పట్టుకొని పోతున్నట్టు. అండ్ నెక్స్ట్ అదేంటి కవిత కొత్త పార్టీ పెడుతుంది అని చెప్పి మళ్ళీ పెంగ్విన్తో పాటు కవిత పోతున్నట్టు ఇట్లా క్రియేట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో బాగా. సరే వాట్ ఎవర్, బట్ ఒక విషయం అయితే మంచిగా తెలిసింది, దాంట్లో కూడా మేము గొప్ప అని కొట్లాడుతున్నారు. ఏంటి చూడు, మగవాళ్ళకైతే ఎమోషన్స్ ఇలా ఉంటాయి, ఆడవాళ్ళకి ఇలా ఉంటాయి అని పూరి గారు చెప్పిన బేస్. ఓకేనా, ఈ డైరెక్టర్ చెప్పిన దాంట్లో కూడా ఇదే ఉంది, ఆడది చనిపోయింది, మగది అలా వెళ్ళింది అని. ఒకవేళ నిజంగా మగ పెంగ్విన్ చనిపోతే అసలు అక్కడ ఒక ఆడ పెంగ్విన్ వెళ్ళిందా లేదా మనకు తెలియదు, వెళ్తుందా లేదా కూడా తెలియదు. వీళ్ళు వెళ్ళే టైంలో జరిగిన సిచ్యువేషన్ని వీళ్ళు చిత్రీకరించారు, కానీ పూర్తిగా పెంగ్విన్స్ గురించి మాత్రమే ఒక డాక్యుమెంటరీ తీయాలంటే ఇంకా ఉన్నాయి, మహామహులు తీశారు. అవునా, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్, మీకు ఛానల్కి వెళ్తే అది ఎప్పుడు వస్తుందో అనుకునే ఇది కూడా లేదు. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో కింద పడి ఉంటాయి, కొంచెం వెతుక్కోండి, అంటార్టికా లైఫ్ అని కొట్టినా వస్తాయి. అప్పుడు చూసి కొన్ని స్టోరీలు చాలా ఉంటాయి, గంట ఉంటాయి. అదే పెంగ్విన్లు తినేవి, అరిచేవి, నీళ్లు తాగేవి, కొట్లాడుకునేవన్నీ ఉంటాయా. అప్పుడు చూసి ఒక డెసిషన్కి రండి. ఊరికే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కదా అని చెప్పి మేము గొప్ప అని కొట్లాడుకోవద్దు. అలా అని అక్కడ సిచ్యువేషన్లో మగ పెంగ్విన్ ఉంది కాబట్టి ఇలా జరిగింది, ఒకవేళ ఆడ పెంగ్విన్ ఉంటే ఇంకేం జరిగేదో మీకు తెలియదు కాబట్టి మాట్లాడొద్దు. ఎవరికి అర్థమైనట్టు వాడు మాట్లాడుకోండి, ఎవడి ఇష్టం వాడిది, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత చాలా వరకు
లవ్ స్టోరీ అంటే ఇది కదా, ఇలా ఉండాలి కదా అని చెప్పేసి అంటున్నారు. మరి నిజంగానే మన మనుషులు నిజంగా అలా ఉండొచ్చు కదా, ఒకరిని లవ్ చేసి ఒకరితోనే పెళ్లి చేసుకుని ఒకరితోనే జీవితాన్ని కొనసాగించవచ్చు కదా. ఎవరెవరైతే దీన్ని స్టోరీ ట్రోల్ చేసి మేము గొప్ప అని మాట్లాడుతున్నారో దాంట్లో మళ్ళీ ఒకటి బాగా అందరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఎంత కాదనుకున్నా మగ ఆడ విడిపోయారు అంటే ఎక్కువ నష్టం జరిగేది ఆడదానికి. అవును, అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. సీరియస్లీ నష్టం జరిగేది ఆడదానికే. అది ఖచ్చితంగా మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, సొసైటీ పరంగా కావచ్చు. వీడు ఫిట్గా బాగానే ఉంటాడు, ఓకేనా, జన్యు పరంగా కానీ లేకపోతే హార్మోన్స్ పరంగా కానీ, ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ, ఫిజికల్గా ఆర్ ఓవరాల్గా వాట్ ఎవర్ మైండ్ సెట్ ఎట్లా నువ్వు ఆలోచించినా కూడా మోస్ట్ డ్యామేజ్లో కనీసం అదేంటిది ఎక్కువ జరిగేది ఆడవాళ్ళకి, కొంచెం తక్కువ జరిగేది పురుషులకు జరిగేది జస్ట్ మెంటల్ మాత్రమే, ఫిజికల్గా ఏమీ ఉండదు. అవునా, ఆడవాళ్ళకి 360 degreesలో డ్యామేజ్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని మూడికే మీసాలు తిప్పడం మానేస్తే బెటర్. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.